బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లిలో జరిగినటువంటి మైనర్ బాలిక హత్య కేసు సంచలనంగా మారింది. హత్య జరిగి సుమారుగా 40 గంటలు దాటినా ఆ నిందితుడి ఆచూకీ దొరకలేదు. నిందితుడు సురేష్ కోసం 12 బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. అయితే సురేష్ కు ఫోన్ లేకపోవడంతో పోలీసులు ఆయన గుర్తించడానికి సవాల్గా మారింది. ఆయన ట్రేస్ చేయడానికి చాలా టిపికల్గా మారిందని చెప్పొచ్చు. ఇక సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు ప్రస్తుతం పోలీసులు. కీలకంగా మారిన నిందితుడు రాసిన లేఖ. అయితే హత్యకు ముందు ఈ నిందితుడు ఆ బాలిక యొక్క సోదరుడికి లేఖ ద్వారా కొన్ని అంశాలు పొందుపరిచాడు. హత్యకు కారణాలు వివరిస్తూ బాలిక అన్నయ్యకు లేఖ రాశాడు. ఘటనా స్థలం వద్ద ఆ ఉంచినటువంటి లేఖ సురేష్ ఒక లేఖను కూడా ఉంచడం జరిగింది. లేఖలో నిందితుడు సురేష్ ఏం రాశాడనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. గతంలో బాలికపై వేధిస్తే పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదైంది. ఈ కేసు కింద ఆయన్ని కొన్ని రోజుల పాటుగా జైల్లో కూడా ఉంచారు పోలీసులు. ఇక బెయిల్ మీద బయటకు వచ్చాక ఎవరు తనతో మాట్లాడకపోవడంతో బాలిక మీద కక్ష పెంచుకున్నట్టుగా ఆయన పేర్కొనడం జరిగింది లేఖలో. ఇక దీంతో విశాఖ సెంట్రల్ జైల్లో సురేష్ కు ఎవరైనా మిత్రులు ఏర్పడ్డారా, పరిచయస్తులు ఏర్పడ్డారా, ఆ పరిచయాల ఆధారంగా సురేష్ ఎక్కడికైనా పరారయ్యాడా, ఈ యొక్క హత్యకి వాళ్ళే ప్రేరేపించారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. బాలిక హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం చాలా క్లియర్గా కనబడుతున్నట్టుగా ఆ యొక్క బాధితురాలు ఏవైతే మృతి చెందినటువంటి మైనర్ బాలిక యొక్క తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక ఏకంగా వాళ్ళొక అంశం కూడా చాలా అక్కడ చెప్పడం జరిగిన అంశం ఏంటంటే తమ కుటుంబానికి సురేష్ నుంచి ప్రాణహాని ఉందని సురేష్ బెయిల్ ద్వారా బయటకు వచ్చిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోసారి చెప్తున్నా, ప్రాణహాని ఉంది ఎవరికి? కుటుంబీకులకి, మైనర్ బాలిక యొక్క కుటుంబీకులకి, మైనర్ బాలికకి ప్రాణహాని ఉంది సురేష్ నుంచి అంటూ పోలీసులు గతంలోనే ఫిర్యాదు చేశారు. బెయిల్తో సురేష్ బయటకు వచ్చినప్పటికీ పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతోనే ఈరోజు తమ కూతురిని సురేష్ హత్య చేశాడంటూ కూడా ఒక మైనర్ బాలిక యొక్క తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఒక లేఖలో కూడా సురేష్ బాలిక అన్నయ్యకి లేఖ ద్వారా కొన్ని అంశాలు పొందుపరిచాడు. పోక్సో చట్టం కింద తనని జైలుకు పంపించిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ ఎవరు తనను పట్టించుకోలేదు, తనతో ఎవరు కూడా మాట్లాడలేదు. దీంతో కక్ష పెంచుకున్నాడు సురేష్. అందుకే తన సోదరి మైనర్ బాలికను చంపినట్టుగా అన్నయ్యకు లేఖలో పొందుపరిచాడు సురేష్. సురేష్తోని తమకి ప్రాణహాని ఉందంటూ కుటుంబీకులు ఆరోపించినప్పటికీ, ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతోనే ఇంతకీ తెగించాడు సురేష్ అంటూ కూడా పోలీసులు కుటుంబీకులు చెప్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా సురేష్ని పట్టుకోవడంలో కొంత డిఫికల్ట్గా మారింది. డిఫికల్ట్ సిచ్యువేషన్ చెప్పాలి. ఎందుకంటే ఆయన దగ్గర ట్రేస్ చేయడానికి కనీసం ఫోన్ కూడా లేదు. కొత్త కోణంలో వాళ్ళు ఎత్తుకుతున్నారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఎవరైనా పరిచయం అయ్యారా, ఆ పరిచయస్తుల ఆధారంగా ఆయన ఏమైనా పరారయ్యాడా, వాళ్ళు ఏమైనా సహాయం చేస్తున్నారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు, గాలింపు చర్యలు చేపడుతున్నారు. సుమారుగా 12 బృందాలుగా పోలీసులు ఈ యొక్క వ్యక్తి కోసం చాలా క్రిటికల్గానే మొత్తం మీద గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒకసారి సంబంధించినటువంటి మైనర్ బాలిక యొక్క అన్నయ్య వారి తల్లిదండ్రులు కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. ఆయన జరిగిన మా చెల్లి రాదు కదా. హోమ్ మినిస్టర్ ఏం చెప్తారు మీరు? ఏం చెప్తామండి, ఇంకా మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఒక సాక్షాత్ ఒక మహిళ, ఆవిడకో కనుక ఒక కూతురు ఉండే, ఆ కూతురికి ఇలా జరిగితే తనే ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో అలాంటి యాక్షన్ తీసుకోమని మేము కోరుకుంటున్నాం. ఎలాంటి న్యాయం జరగాలి మీ చెల్లి విషయంలో? ఆ హంతకుడికి ఎలాంటి శిక్ష పడాలని మీరు అనుకుంటున్నారు? ఎలాంటి శిక్ష అంటే అందరూ అంటున్నారండి ఉరి శిక్ష పడాలని, కానీ నాకైతే అలా లేదండి. 2 చేతులు 2 కాళ్ళు తీసేసి కనీసం అందులో 2 కళ్ళలో ఒక్కనన్నా తీసేసి వాడిని వదిలేయాలి. వాడిని నేనే పెంచుకుంటాను, ఖచ్చితంగా పెంచుకుంటాను, జీవితాంతం పెంచుకుంటానండి. అప్పుడు తెలుస్తుంది వాడికి అలాంటి ఇలా జరిగితే ఇలా జరగాల, ఇలా చెయ్యాలి అన్న, ఇలాంటి ఘటన ఇంకోసారి రిపీట్ అవ్వాలన్నా ఎవరికన్నా వస్తూ వణుకు పుట్టాలండి వెన్నులో. ఈ ఫోటో చూపెడతాను, వీడిని చూపెడతాను, వాడికి నీ పరిస్థితి కూడా ఇలాగ అవుతుందో నేను చెప్తాను అంతే. అదేనండి నాదైతే. మరి ఇది ఎంతవరకు సాధ్యమో నాకు తెలీదు. ఇంకంతే నేను చెప్పుకోవాల్సింది ఇంకేంటి అంతే. ఆఖరిసారిగా చెల్లితో ఎప్పుడు మాట్లాడారు మీరు? ఫోన్లో మాట్లాడాను 2 రోజుల క్రితం. అది ఎలా ఉంటుంది? చెల్లి మీతో చాలా క్లోజ్గా ఉంటుందా? చెల్లి అండి క్లోజ్గా ఉండదా? ఇంకా అలాగే ఏజ్ గ్యాప్ ఉంటుందండి, దాదాపు 10 సంవత్సరాలు ఏజ్ గ్యాప్ ఉంటుంది. ఇంక చిన్నపిల్ల గారాబం. ఇప్పటివరకు ఒకసారి కొట్టలేదు, ఇప్పటివరకు గుర్తు కూడా లేదు నాకు. ఇక ఆర్టీవీతో మైనర్ బాలిక సోదరుడు మాట్లాడినటువంటి ఈ మాటలు
హోమ్ మినిస్టర్ వరకు చేరాయి. హోమ్ మినిస్టర్ తన కూతురికే ఇటువంటి ఘటన జరిగితే ఏ రకంగా రియాక్ట్ అవుతారు? నా చెల్లిని కూడా తన కూతురులాగా భావించాలి, దానికి వెంటనే చర్యలు తీసుకోవాలంటగా ఆ సోదరుడు ఇచ్చినటువంటి ఆ వినతిని, ఆ మాటల్ని ఆర్టీవీ ద్వారా హోమ్ మినిస్టర్ కూడా చూశారు. దీంతో హోమ్ మినిస్టర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడారో చూద్దాం. ఒక అమ్మాయిని, మైనర్ బాలికని, 9వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికని అతి కిరాతకంగా హత్య చేయడం అనేది మనందరం కూడా చూస్తున్నాము. అక్కడ ఆల్రెడీ టీమ్స్ కూడా దాని మీద వేస్తున్నాము. ఎస్పీ గారితో నేను తెలిసిన వెంటనే ఎస్పీ గారితో నేను మాట్లాడి పొజిషన్ ఏంటని కూడా కనుక్కోవడం జరిగింది. విషయం ఏంటంటే, ఏదైతే ఒక అమ్మాయి ఇంతకు ముందు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి పోక్సో చట్టం ద్వారా అబ్బాయి జైలుకి కూడా వెళ్ళాడు. మొన్న రిమాండ్ కూడా పంపించారు. మొన్న రీసెంట్ గా ఒక 15 రోజుల క్రితం అతను జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని హత్య చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంచుమించుగా 18 పేజీల వాంగ్మూలం కూడా, ఇంచుమించు వాంగ్మూలం ఒక లెటర్ కూడా పెట్టున్నాడు అక్కడ. అతనైతే ఇప్పుడు మనకి పరారులో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా 8-9 బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బృందాలు కూడా ఈ రోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్నం కాదు, ఎట్టి పరిస్థితులు పట్టుకొని తీరుతాయి. ఎందుకంటే ఎవరు చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితికి లేదు. డెఫినెట్ గా ఎవడైతే హత్య చేశాడో అతన్ని ఇమీడియట్ గా మేము పట్టుకునే ప్రయత్నం కాదు, పట్టుకొని తీరుతాం. డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది, నాతో మాట్లాడడం జరిగింది. డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోని నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతి తొందరగా వీలైతే ఈ రోజు రేపట్లోనే నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేసే పరిస్థితి కొన్నిసార్లు వెనక పడుతున్నారని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది, అయినా సరే పట్టించుకోలేదు. లేదమ్మా, కంపల్సరీగా నిజంగా అదే కనుక జరిగితే, నిజంగా అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ వెళ్ళి ఆ పోలీసులు కనుక పట్టించుకోలేదన్న సంగతి తెలిస్తే డెఫినెట్ గా ఏ పోలీస్ అయితే ఆ పోలీసు మీద చర్యలు తీసుకుంటాం. అందులో ఎక్కడెక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అటువంటి పరిస్థితి ఏమీ లేదు. చాలా సడన్ వచ్చి అతను హత్య చేసి వెళ్ళాడు అన్నది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. కొన్ని రోజుల నుంచి కూడా మళ్ళీ ఫాలో అవుతున్నాడు అని చెప్పి. లేదమ్మా, నిజంగానే వాళ్ళ బ్రదర్ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకున్నాడు. ఇంతకు ముందు కూడా తను బెంగళూరులో పనిచేసేవాడు. ఇనిషియేషన్ తీసుకుని ఈ అబ్బాయి ఇంచుమించి 26 సంవత్సరాలు, ఆ అమ్మాయిది చూస్తే 13 సంవత్సరాల వయసు. అవతల నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయిది కూడా 26-27 సంవత్సరాల వయసు. సో ఈ సిచ్యువేషన్స్ లోనే వాళ్ళ అన్నయ్యకి చాలా సేఫ్ గార్డ్ చేశాడు. కానీ దురదృష్టంతో అమ్మాయిని కాపాడుకోలేకపోయారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో నిందితుని అయితే డెఫినెట్ గా పట్టుకున్నాడు. కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం. ఎటువంటి పరిస్థితుల్లో అమ్మాయి చిన్నపిల్ల, మైనర్ బాలిక, ఆ అమ్మాయికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు అన్ని కూడా అందిస్తాం మా కుటుంబానికి. అమ్మ, విషయం ఏంటంటే మేము చాలా సందర్భాల్లో చెప్పున్నాము, చాలా సంఘటనలు జరుగుతున్న సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఫర్మ్ గా ఉన్నారు. లాస్ట్ టైం మీరు చూసారు, చీరాల సంఘటన జరిగిన తర్వాత సుమారుగా 36 గంటల నిందితులను పట్టుకొని మేము రిమాండ్ కూడా పంపించుకోవడం జరిగింది. ఎక్కడ ఏమి జరిగినా చాలా యాక్టివ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఎక్కడ జరగకుండా ఉండే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. వీటన్నిటికీ కూడా మూల కారణం గాంజాయి మత్తులో చాలా మంది చేస్తున్నారు, డ్రగ్స్ మత్తులో చేస్తున్నారు. కాబట్టి వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని మొన్ననే మేము టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఒక టోల్ ఫ్రీ నెంబర్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. దిశ చట్టమే లేదండి. చట్టం లేని దాని గురించి మీరు మాట్లాడుకోవడం అనవసరం. ఫస్ట్ థింగ్, దిశ చట్టం అనేది లేదు కాబట్టి దిశ చట్టం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న చట్టాలని బలోపేతం చేసుకుని మనం ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. న్యాయ నిపుణుల సలహాలు కూడా మేము తీసుకుంటాం. ఇక హోమ్ మినిస్టర్ అనిత స్పందించిన తీరు కూడా చూసాం. ప్రభుత్వ విషయంలో చాలా సీరియస్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టెప్ బ్యాక్ చేసే అవకాశం కూడా లేదంటూ చాలా సీరియస్ గా ఉన్నారు. సో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పటికే తనతో ఫోన్ లో సంప్రదించారు. ఎట్టి పరిస్థితుల్లో